అందరు కలెక్టర్స్ చాలామంది మన జిల్లాలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి చాలామంది పనిచేసి ఉంటారు. కానీ ఒక అధికారి అడ్మినిస్ట్రేటర్గా ఉంటూ తను చేస్తున్న పనులతో పాటు హ్యూమన్ టచ్తో ఉండడం అనేది చాలా అరుదుగా కనిపిస్తారు. చాలా అరుదైన వ్యక్తులు. వాళ్ళల్లో మొట్టమొదట నాకు తెలిసినంత వరకు మన జిల్లా కలెక్టర్ గారు అడ్మినిస్ట్రేషన్ చేస్తూ హ్యూమన్ టచ్తో ఉన్న ఏకైక వ్యక్తిగా నాకు ఇంతవరకు కనిపించారు. So when I joined and in my second interaction I met Collector Sir in Sir's chamber. Sir gave me a briefing of the district in around 20 minutes. From officers to non-officers, everything, all the items that we are doing, all the items that we are not doing, and how I should respond to them. And sir, I must submit that your briefing that day is true till date, and I think it will continue for the rest of my tenure. The details, keen details that you shared that day still hold true and shows the experience that you could share with a young officer, sir. Secondly, sir, related to ICDS department, sir, we were about to terminate 3,500 employees, and I brought the file to Sir's table. Sir just asked me one question: whether you have thought about the families of these 3,500 people or not. Sir only said one line, and of course later we took on a different decision, but such is Sir's character that leaving aside the official matters, Sir could touch it with a human heart. So sir, I thank you and congratulate you that I could work under you in such a short tenure, and I will carry forward the good learnings from this experience. Thank you, sir. నీ అదృష్టం సారు నీ కలెక్టర్గా రావడం. ఆయన ఒక కలెక్టర్గా కాకుండా నిన్ను ఒక తమ్ముడుగా చూస్తాడు. సో నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళ బ్యాచ్లో కూడా అందరూ కూడా సార్ని అన్న అనే పిలుస్తారు. సో మా అన్న వస్తున్నాడు కాబట్టి నీకేం ప్రాబ్లం లేదు, నువ్వు ప్రశాంతంగా చేసుకో అని చెప్పడం జరిగింది. సో మాకు అలా భరోసా ఇవ్వడం జరిగింది సార్. తిరుపతి జిల్లాలో పనిచేయడం చాలా కష్టం. రీజన్స్ అనేది మీకు కూడా తెలుసు. కానీ ఈ జిల్లాలో పనిచేసేటువంటి అధికారులందరికీ కూడా ఆ వెంకటరమణ స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి కాబట్టి ఎటువంటి సమస్యనైనా మనం అధిగమించి ముందుకు పోగలం. సో అదే జరిగింది కూడా ఇక్కడ. కొత్త జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత 3వ తేదీ వచ్చాము, 4వ తేదీ సీఎం గారి వీసీ పెట్టి లాంచ్ చేశారు. 5వ తేదీ నుంచే ప్రోగ్రెస్లు మళ్ళీ మొదలు. వీసీ కూడా సరిగ్గా మనం ఇంకా ఫిక్స్ చేసుకోవాలా. కంటిన్యూస్గా హౌసింగ్ అజయ్ జైన్ సార్ వస్తారు, లేకపోతే ఇంకోరు వస్తారు. అప్పుడు మనకి చీఫ్ సెక్రటరీ గారు ఉండేవారు. కంటిన్యూస్ ప్రతిరోజు వీసీలు, ఆ ప్రోగ్రెస్లేమి. అప్పటికి స్టాఫ్ కూడా పూర్తిగా లేరు. చాలా జిల్లాల నుంచి డివైడ్ అయ్యి ఇక్కడికి రావాలి. చాలామంది చాలా డిపార్ట్మెంట్ కూడా డివైడ్ కాలేదు. వాళ్ళ సెకండ్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఇక్కడికి రాలేదు. వచ్చినటువంటి ఆఫీసర్స్కి వెహికల్స్ లేవు. వాళ్ళ అకామిడేషన్స్ వెతుక్కోవాలా, వాళ్ళ ఫ్యామిలీస్ చూసుకోవాలా, వాళ్ళ పిల్లలకు చదువు చూసుకోవాలా, స్కూల్స్ చూడాలా. వాడు ఇవి చూసుకుంటాడా, మన ప్రోగ్రెస్లు చేస్తాడా? బట్ ప్రతిరోజు కంటిన్యూస్గా దీని మీద మానిటరింగ్ అనేది కంటిన్యూస్గా చేయడం జరిగింది. సో అటువంటి పరిస్థితుల్లో పనిచేయడం అనేది చాలా కష్టం. కాకపోతే ప్రతి జిల్లాలో ఒక కలెక్టర్ ఉంటాడు, ఒక ఐఏఎస్ ఆఫీసరు, జాయింట్ కలెక్టర్ ఉంటారు, సబ్ కలెక్టర్ ఉండాలా. మరి సబ్ కలెక్టర్ లేడు. ఐపీఎస్లో వచ్చేటప్పటికి ఎస్పీ గారు ఉంటారు. కాబట్టి ఈ ఆఫీసర్స్తో మాత్రమే జిల్లాలు జరుగుతాయి. కానీ మన అదృష్టం ఏమంటే ఈ జిల్లాలో నాకు తెలిసి ఒక 20 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. 20 మంది ఐఏఎస్ ఆఫీసర్లు అంటున్నానంటే వాళ్ళ క్యాడర్ పరంగా ఐఏఎస్ కాదు, కానీ ఐఏఎస్కి ఏమాత్రము తీసిపోకుండా పనిచేసేటువంటి అధికారులు మన దగ్గర ఉన్నారు. నెక్స్ట్ ఇక ముఖ్యంగా ఈ కొంతమంది మాట్లాడుతూ చెప్పారు. ఏమని చెప్పారంటే
మేడం బాగా ఇంట్లో బాగా చూసుకుంటుంది కాబట్టి బయట బాగా ఉండగలుగుతామని. అది 100% కరెక్ట్. ఎందుకంటే ఇంట్లో మనకు ఎటువంటి సమస్య లేకపోతే మనం బయట కూడా పీస్ఫుల్గా మనం పనులు చేసుకోగలం. చాలామంది అధికారులు ఇంటికి 10 గంటలైనా 11 గంటలైనా పోరు. ఎందుకంటే దానికి కారణం ఇంట్లో సరిగా ఉండకపోవచ్చు బహుశా. సో 6:30కి నేను ఇంటికి పోతాను అంటే సో నాకు ఆ సమస్య లేదు కాబట్టి ఇంటికి పోయినా నేను పనిచేస్తాం అక్కడ. బట్ ఆఫీసర్స్ ఇంట్లో ఉంటారు, కింద స్టాఫ్ కూడా ఇంట్లో ఉంటారు, ఫోన్లో మాట్లాడచ్చు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. సో ఆ విధంగా నేను కొంత సక్సెస్ పొందినానంటే నా భార్య యొక్క సహకారం కూడా నాకు ఉందని తెలియజేసుకుంటున్నా. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నేను వచ్చిన 22 నెలల కాలంలో పూర్తిగా సహకరించిన వాళ్ళలో వీళ్ళు కూడా ఒకరు. నాకు పూర్తిగా సహకరించడం, ఏదైనా ఇష్యూ ఉంటే నాతో మాట్లాడి దాన్ని సార్ట్అవుట్ చేసేటట్లు చాలాసార్లు నాకు వాళ్ళు ముందే హింట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. అదేవిధంగా అన్ని రకాల రాజకీయ పార్టీ నాయకులు కూడా అందరూ కూడా పూర్తిగా సహకరించారు, వారికి కూడా నా ధన్యవాదాలు. అందరూ అటువైపు నుంచి వస్తే బాగుంది. చేసినారు. డిన్నర్కి జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాం. గ్రౌండ్ ఫ్లోర్ ఈ తిరుపతి జిల్లా ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. నాకు ఈ అవకాశం కల్పించడానికి థ్యాంక్ యూ. సార్